డైలీ టేస్ట్ ది డైలీ. నల్గొండ జిల్లా చిట్యాల చినకాపర్తి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందా? బ్యాలెట్ పత్రాలు డ్రైనేజ్ లోకి ఎలా వచ్చాయి? స్థానిక బీఆర్ఎస్ నేతల అనుమానాలేంటి? నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామ పంచాయతీకి సంబంధించి బ్యాలెట్ పత్రాలు డ్రైనేజీలో కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది. కత్తెర గుర్తుకు ఓటు వేసి ఉన్న బ్యాలెట్ పత్రాలు పెద్ద మొత్తంలో మురుగు కాలువలో దర్శనమివ్వడం తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిగ్గింగ్ జరిగిందని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రుద్రారపు భిక్షం ఆరోపించారు. గురువారం వెలువడిన సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో 455 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. గ్రామంలో తనకు ప్రజల మద్దతు ఎక్కువగా ఉందని, అతను ఓడిపోతాడని ముందే తెలుసుకుని ఈ రిగ్గింగ్ కార్యక్రమానికి పాల్పడినట్లు ఆయన ఆరోపిస్తున్నారు. ఈ రిగ్గింగ్ కు సంబంధిత ఎన్నికల సిబ్బంది కూడా పూర్తిగా సహకరించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ సమయంగానే జరిగినప్పటికీ 1 నుంచి 2 గంటల మధ్య లంచ్ బ్రేక్ సమయంలో ఏజెంట్లందరినీ బయటకు పంపించి బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి తమకు పడ్డ కత్తెర గుర్తులకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను తీసివేసి గెలిచిన అభ్యర్థి రింగు గుర్తుపై ఓట్లు వేసి బ్యాలెట్ బాక్సులు వేసినట్లు ఆయన ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.